बलकमपेट अल्लामा मंदिर की जदीद तश्कीलशुदा गवर्निंग बॉडी की हलफबरदारी तकरीब का इनेकाद अमल में आया। हलफबरदारी तकरीब में वज़ीर अफ़ज़ाइश मवेशियान तलसानी श्रीवास यादव ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए रियासती वज़ीर श्रीवास यादव ने कहा कि बलकमपेट मंदिर जो एक शानदार इबादतगाह में तब्दील हो चुका है। उन्होंने बताया कि 20 जून को बलकमपेट अल्लामा कल्याणम मुनक़्क़िद की जाएगी। उन्होंने बताया कि हर साल अल्लामा कल्याणम बड़ी शान शौकत से मनाया जाता है। रियासती वज़ीर श्रीवास यादव ने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद वज़ीर आला KCR की क़ियादत में रियासत में कई मनादिर को तरक्की दी गई। उन्होंने कहा कि बलकमपेट मंदिर के दर्शन करने वाले हजारों भक्तों को बगैर किसी तकलीफ के तमाम सहूलियात फराहम की गई हैं। అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బల్కంపేట ఎల్లమ్మ పవిత్రమైన దేవాలయం దగ్గర ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే దేవుడి సామాగ్రి అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ షాపులన్నీ వాళ్ళకి అలాట్ చేసి అది కూడా ఉచితంగా ఫ్రీగా వాళ్ళకి ఇస్తున్నాం. ఓన్లీ వాళ్ళ కరెంటు బిల్లు తప్ప వేరే ఏం అవసరాలు కూడా మనకి లేదు. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి నేను మొన్న కూడా వాళ్ళతో పిలిచి మాట్లాడినా. అయితే ఇప్పుడు చైర్మన్ గారు ఈఓ గారు మీరందరూ కూర్చొని అది నిర్ణయం చేసేయండి. ఎందుకంటే కొంతమంది 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉండరు, వాళ్ళ ఇల్లు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవనం ఈ యొక్క వ్యాపారం మీద ఆధారపడి ఉంది కాబట్టి లాటరీలు ఇస్తామని చెప్పినాం. ఇక కొంతమంది ఏంటంటే